ఒక చిన్న కీటకం భారతీయ సోషల్ మీడియా రాజకీయాలను ఎలా షేక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. నమ్మండి, కేవలం కొన్ని రోజుల్లోనే ఈ కొత్త ఉద్యమం రికార్డులు బద్దలు కొడుతూ 20 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిందే. అసలు ఇంత భారీ రాజకీయ తిరుగుబాటుకు ఒక బొద్దింక ఎలా సింబల్గా మారిందంటారు? మే 15, 2026న ప్రధాన న్యాయమూర్తి కోర్టులో చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్యతో ఇదంతా మొదలైంది. ఆయన వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఆ మాటలన్నది నకిలీ డిగ్రీలు ఉన్నవారినే కాని యువతను కాదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇంటర్నెట్ ఊరుకోదు కదా. ఆ అవమానాన్నే ఒక ఐకానిక్ సెటైర్గా తమ ఆయుధంగా మలుచుకున్నారు. అలా పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ, అదేనండి సీజేపీ. సోషల్ మీడియాలో ఇది అక్షరాల దావానలంలా వ్యాపించింది. ఎంతలా అంటే కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలను సైతం వెనక్కి నెట్టి ఈ ప్యారడీ అకౌంట్ టాప్లో నిలిచింది. ఆశ్చర్యకరంగా బోస్టన్లోని ఒక స్టూడెంట్ ఏఐ టూల్స్ వాడి కనీసం ₹1 కూడా ఖర్చు లేకుండా దీన్ని సృష్టించాడు. నిరుద్యోగి లేదా బద్ధకస్తులై ఉండాలనే క్రేజీ రూల్స్తో ఈ ఉద్యమం మొత్తం సిస్టమ్ను ఓ రేంజ్లో ఆడుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇది కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు, నెమ్మదిగా వాస్తవ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. యువత నిజంగానే బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకుని స్వయంగా రోడ్లు శుభ్రం చేస్తూ ప్రత్యక్ష నిరసనలకు దిగారు. ఆఫ్లైన్లో కూడా స్పీడ్ పెరగడంతో సీజేపీకి బ్రేకులు పడ్డాయి. ఇండియాలో వాళ్ల ఎక్స్ అకౌంట్పై ఆంక్షలు విధించారు. ఎందుకిలా జరిగింది? మన గ్రాడ్యుయేట్లలో దాదాపు 30% ఉన్న నిరుద్యోగమే ఈ ఉద్యమానికి అసలైన ఇంధనం. పాత రాజకీయాలు, ఎగ్జామ్ పేపర్ లీక్లు, ఆర్థిక అసమానతలు, వీటన్నింటితో యువత తీవ్రస్థాయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకే మీమ్ పాలిటిక్స్ని వాడుకుంటూ ఈ సెటైరికల్ బ్రాండ్ ద్వారా సరైన ఉద్యోగాలు కావాలంటూ తమ గళం వినిపిస్తున్నారు. ఫైనల్గా ఇక్కడ మిగిలే ప్రశ్న ఒక్కటే: పాత రాజకీయ వ్యవస్థలు ఈ కొత్త డిజిటల్ మీమ్ తిరుగుబాటును తట్టుకోగలవా?